ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకు మళ్ళీ గుండెదడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావుడిగా ఇంటికి బయలుదేరే ముందు మిసెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహార్‌కి వస్తుంది. ఆవిడేదో పనిమీద మద్రాస్ వెళ్ళాల్సి వచ్చిందట. వచ్చి సంతకం చేయించుకుని వెళ్ళమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లుగా మారిపోతుంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్లు ఇంటికి వెడతానని, దానికి తన అభ్యంతరం లేదని తాను రాసి ఇచ్చింది. బయటకొచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరాన ఒక ఇల్లు, దక్షిణాన ఒక ఇల్లు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మ కాస్త నయం. సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు. ఒకవేళ వచ్చినా సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ గాని టిఫిన్ గాని ఇవ్వకుండా పంపదు. మిసెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేటట్లు అప్పు తీసుకుని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీసులో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిసెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళకి సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో. బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవటం వల్ల కావచ్చు. జయంతి మనసు అదే నిజమని చెప్పింది. జయంతి వెళ్ళేసరికి మిసెస్ వర్మ ఇంట్లో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు. మిస్టర్ వర్మని చూడటం జయంతికిది మొదటిసారి కాదు. ఇదివరకు 2-3 సార్లు చూసింది. చాలా నమ్రతగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు. 40 ఏళ్లు పైబడిన మనిషి. నడినెత్తి మీద నుదిటి మీద జుట్టు ఊడిపోయి బట్టతల అయిపోయింది. ఇప్పుడే వస్తుంది. బజారుకు పనుందని వెళ్ళింది. మద్రాసు వెడుతున్నానని చెప్పారు. లేదు, క్యాన్సిల్ అయింది. వెళ్ళటం లేదు. అయితే రేపు వస్తాను. జయంతి లేవబోయింది. నో, కాఫీ తీసుకుని వెడుదురు గాని. ఈ లోపల అమ్మ వచ్చేయవచ్చు. జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది. మిస్టర్ వర్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. కొద్దిసేపయిన తర్వాత, ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను. చూస్తారా? ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనన్నట్లు తలూపేసింది. రండి, చాలా బాగుంది. లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్త సమయం. నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఏయ్ రాము, ఇక్కడికి తీసుకురా. జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురు కాని. ఇక్కడ? జయంతి చుట్టూ చూస్తూ అంది. మిసెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ మర్యాదస్తుడు కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు. కానీ ఇలా పడగ్గదిలో కూర్చుని కాఫీ తాగటం అనేది జయంతికెందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం ప్రక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. థాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము. క్షణంసేపు ఏదో ఆలోచించిన వర్మ కేక వేసి పిలిచాడు. నౌకరు కాబోలు, 18 సంవత్సరాల కుర్రాడు. ఇందాకే కాఫీ తెచ్చి ఇచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాన్లు తీసుకురా. జోబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటూ చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాలే ఎందుకో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలకు వచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపు వస్తాను.
జయంతి కదలబోయింది. ఉండండి, పర్వాలేదు, ఏమిటంత తొందర? ఏది ఈ బ్యాగ్ ఎంతకు కొన్నారు? జయంతి దగ్గరగా వచ్చి చేతుల్లో నుంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతను పర్సు చూడటం లేదు. జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలితో నొక్కినట్లు అనిపించింది. అలా కంగారు పడటం దేనికి? భయమా? వర్మ చేతిలో బ్యాగుని ప్రక్క కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి. క్షణంసేపు జయంతి ఒంట్లో రక్తం మంచులా గడ్డ కట్టినట్టయి పోయింది. ఏం మాట్లాడడానికి నోరు పెగల్లేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందుకు వంగాడు. అంతే, వర్మ చెంప చెడేలుమంది. జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించాడు. ఏది ఇటు కూడా అన్నాడు. వదిలించుకుంటూ అంది. ఊరికే ఎలా వదులుతాను? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో. బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగానే వదులు అరుస్తాను లేకపోతే అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత దగ్గరగా అరువు, అభ్యంతరం లేదు. రాము ఇప్పుడే రాడు. వీధి తలుపులు వేసే వచ్చాను. వర్మ చేతులకు మరింత బలం వచ్చింది. వదలకపోయావంటే చంపేస్తాను. బలంగా వదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది. అబ్బా రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూచుకున్నాడు. మర్యాదగా తలుపు తెరువు. జయంతికి తనే క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోవచ్చని అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడకట్టుకుని నిగ్రహించుకుంది. తెరవను. నీలాంటి వాళ్ళను లొంగ తీసుకోవటం నాకు సరదా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకర్ వచ్చి ఉంటాడు. జయంతి కళ్ళు మూసుకుని మనసులో భగవంతుడా రక్షించు అంటుంది. వెధవ, ఇప్పుడిప్పుడే రావద్దన్నా వచ్చాడు. అయినా నిన్ను వదలను. ఒక్కసారైనా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు. వర్మ దగ్గరకొచ్చేస్తున్నాడు. అవతలకు వెళ్ళటానికి వీల్లేదు. గోడ అడ్డు వేసింది. జయంతి గోడ కానుకొని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరకు రాబోయాడు. వీధి తలుపు ఇంకోసారి వినిపించింది. బలమంతా కూడగట్టుకొని జయంతి వర్మని తప్పించుకొని ఎలా బయటికి పారిపోయి తలుపు తీయాలి అని ఆలోచిస్తుంది. రాము బయట నుంచి మిస్సెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. జయంతి రెప్పవాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మ వైపు చూస్తుంది. జయంతి వైపు ఒకసారి చూసి వర్మ ఏమనుకున్నాడో ఏమో, వెనక్కి తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి, నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. నువ్వు అతీతురాలివేం కాదు. అలా నిలబడుకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరీ గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్! మిస్సెస్ వర్మ దేవుడిలా వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ తన గతేమయ్యేదో. మీరుండేనా పలకంది? రాము ఎక్కడికి పోయాడు? మిస్సెస్ వర్మ లోపలికి వస్తూ అంది. అడుగులు చప్పుడు వినపడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నిండా ప్యాకెట్లతో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది. మిస్సెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిస్సెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్లు చూశారు. నేను సంతకం కోసం వచ్చాను. ఏం కాలేదు. మీరు పొరబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతులను మొహం దాచుకుని వెక్కి ఏడవసాగింది. రాము! గదిలోంచి వెళ్ళిపోయిన మిస్సెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు. సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో. నాకు పనుంది, వెడుతున్నా.
వర్మ కంఠం దానితో పాటు గబగబా చెప్పులు చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకొని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి. చాలాసేపైన తర్వాత మిస్సెస్ వర్మ లోపలికి వచ్చింది. ఈసారి వెంట కరుణాకరం లేదు. మిస్సెస్ వర్మని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో, నా తప్పేం లేదు ఆయన నువ్వేం నాకేం చెప్పక్కర్లా, వెళ్ళు, రేపు కమిటీలో నేను తేల్చుకోగలను. కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది. అంటే అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిస్సెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లో నుంచి బయటికెలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు. ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకి శిక్ష. వెంట్రుకవాసుల ప్రమాదాన్ని తప్పించుకుంది జయంతి. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు. ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకొస్తే ఇన్ని ఆపదల. ప్రపంచంలో ఇలాంటి విషసర్పాలు సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూసుకుంటాయి కాబోలు. రేపు ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగింది ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాదు, నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినని వినకపోని చెప్పి రావటం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. జయంతి వెన్నుముక మీద భయం లాంటిది జరజరా పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను బయటికి ఒంటరిగా తిరగటం క్షేమం కాదు. అయినా ఇదేమిటి, వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించిందేమిటి, ఇక్కడ జరుగుతుందేమిటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.